నమస్కారం ఎల్లాటి న్యూస్ కి స్వాగతం. ప్రణాళికాబద్ధంగా రాజనాలయ విస్తరణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రోజున వేములవాడ మున్సిపల్ పరిధిలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తో కలిసి పంపించేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, రానున్న 4 సంవత్సరాల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మిస్తామని అన్నారు. ప్రజాప్రభుత్వం ఇప్పటివరకు వేములవాడ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. గతంలో 100 కోట్లు సంవత్సరానికి ఇస్తామని మోసం చేసిన నేతలు ఇప్పుడు ఆలయ అభివృద్ధిపై ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. గుడి చెరువులోకి మురుగునీరు రాకుండా 9 కోట్ల నిధులతో నివారణ చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కమిషనర్ చెప్పారు, అక్కడి నుంచి కూడా సెలెక్షన్ చేయడం జరిగింది. కానీ కొంతమందికి వనపర్తి పద్మ గారు, లింగంపల్లి రాజమౌళి గారు, వికృతి స్వప్న గారు, అట్టపల్లి అనిత గారు, చేపూరి పద్మ గారు, లాల భాగ్యలక్ష్మి గారు, ఇప్పుడు చాలా సంతోషంగా ఉందని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఇల్లు కాబట్టి ఇప్పుడు కలెక్టర్కి సంతోషంగా ప్రతిసారి బేడగుండ జంగల కాలనీకి వర్షాలు వచ్చినా ఏ అధికారులు రాలేదు. అన్న వచ్చిండు, స్వయంగా చూసిండు, మీ బల్లలు ఇట్లా అన్ని పంపుతురు. మస్తు వాళ్ళు బేడగుండ జంగలు అనగానే కళ్ళలో నిండుతుండే. ఎందుకంటే మమ్మల్ని ఒక్కరు గుర్తించరే, మస్తు సంతోషం అవుతుంది. కలెక్టర్ సార్ను తినమ్మ అడవకే ప్రతిసారి దరఖాస్తు ఇచ్చి ఒప్పుకున్నాం. ఆంజనేయుడు, రేవంత్ రెడ్డి, ఆదిశీనన్న, కలెక్టరు, ఎవరో వాడు అందరికీ 5,000 నమస్కారం. గిరిజ వాళ్ళని ఎంత రాజేండు వీళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారు. సంతోషం ఉండాలి కదా మరి. సంతోషంతో మీలాంటి వాళ్ళ కొరకే ఇందిరమ్మ రాజ్యం మొదలుచాను. అందుకే తల్లి సంతోషం, నీకు ఇల్లు వచ్చింది. మొదలు పెట్టుకో, అసలు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు, పేదలు, నిరుపేదలు, పేదలు, బహుపేదలు, ఇల్లు లేనటువంటి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తున్నప్పటికీ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట దరఖాస్తులు తీసుకొని ఊరడించి ఆధార్ కార్డులు జిరాక్సుల పేరిట 100 రూపాయలు ఖర్చులు పెట్టుకొని అప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం కానీ మున్సిపల్ కాకంటే ముందు మున్సిపల్ అయిన తర్వాత మున్సిపల్ కార్యాలయం దగ్గర దరఖాస్తు ఇచ్చిందే ఇచ్చుడు అయినా ఈ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. అవునా కాదా? గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ అన్నది వచ్చిందా? తల్లుల కనుక వచ్చిందా? ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ పేరిట మోసం చేసేది తప్ప ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాని వైనం ఆనాటి ప్రభుత్వంలో. మేము ఒక దశలో ఎన్నికల కంటే ముందు అన్నాం, డబుల్ బెడ్రూమ్ లేని ఊరు మీద చూపిస్తాం, మీరు ఓటు అడుగుకుంటూ అడగండి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మీద చూపిస్తే మీ ఓటు అడుగుకుంటుంటామని తెలంగాణ వ్యాప్తంగా ఛాలెంజ్ విసిరినా కనీసం చీములు లేకుండా పేదల కోసం నిలిచే కార్యక్రమాన్ని ఎక్కడ అమలు చేయని ఘటనలో ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. వేరళ పట్టణంలో పేదల కోసం మేము ప్రశ్నించే గొంతుగా ఆనాడు మీ పక్షాన్ని నిలబడ్డాం. మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పని గట్టిగా ప్రభుత్వం పైన పోరాటం చేసినా లేదు, మీ పేరు మార్చి డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్ అని మనం చెప్పన్నా కనికరం లేదు అన్నట్టు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తారు. మరి చెప్తూ ఇంద్ర నిర్మాణం చేసుకున్నారు, ఉచితంగా ఇస్తామని చెప్పని కలెక్టర్ గారు ప్రభుత్వ పక్షాన్ని చెప్పిండు.
ఇంకా అనేక మాట్లాడాలనేది సమయం ఎక్కువైంది. మళ్ళీ ఈరోజు హనుమాన్ జయంతి అని అందరూ కూడా మన ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ధైర్యానికి మనోబలానికి ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోవాలన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరోసారి మీ వార్డులలో ఎవరికైతే మీ స్నేహితురాళ్లకు ఇల్లు రాణిలు అయ్యోబాబు రావాలనుకుంటే మాత్రం మీరు వెంటనే మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు వార్డు సభ్యులకు మీరు ఇవ్వండి. వాటిని మేము మళ్ళీ రెండో ఫేజ్లో ఏర్పడేస్తాం. అడుగుజాగా లేనటువంటి లిస్టు కూడా చూస్తాం. వాళ్ళు కూడా అడుగుజాగా లేని కూడా మళ్ళీ ఇట్లనే సమావేశం పెట్టుకొని ఇట్లనే అడుగుజాగా లేని వాళ్ళకు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం, వాళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ ప్రభుత్వం చెప్పే ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం మాట ఇస్తే తప్పకుండా పోయే ప్రభుత్వం దాన్ని. ఇంకా మీరు మనసులో కొంచెం అయ్యో పెన్షన్ పెంచుకుంటే బాగుంది, పెన్షన్ కొత్తగా ఇస్తే బాగుందని కూడా అక్కడక్కడ వినపడుతుంది. అవి కూడా చేసుకుందాం. ఎందుకంటే బీరోల్లో తెలుసు కదా ఆర్థిక పరిస్థితి 8 లక్షల కోట్లు అప్పు చేసుకునే సందర్భంలో ఇబ్బంది అయింది కాబట్టి ఇబ్బంది ఉంది. మీరు ఎవరు కూడా వేరే అపోహలు పోకుండా వాటిని కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తాం త్వరలో చెప్పిన మాట సందర్భం చెప్తూ ఇప్పుడు మరి ఈ పొలిటిక్ పంపిణీ కార్యక్రమం చేయవలసిన కోరుతూ ఏ వార్డుకు సంబంధించి జరుగుతుందో ఆ వార్డుకి ఇందిరా కమిటీ సభ్యులు దయచేసి రావాలి. ఒకటో వార్డు అంటే ఒకటో వార్డు వాళ్ళు రాండి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే రెండో వార్డు వస్తుంది. ఇందిరా కమిటీ సభ్యులు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతూ సమయం వార్డు సభ్యులు ఎవరు మీ ప్రొడ్యూసర్ రెడీ పెట్టుకోవాల్సింది కోరుతూ కమిషనర్ గారు పంపిణీ కార్యక్రమాలు కోరుతాం. హనుమాన్ జయంతి ఎఫెక్ట్ తో వేములవాడ రాజన్న గుడిలో భక్తుల సందడి నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకుని హనుమాన్ మాల ధరించిన భక్తులు కొండగట్టుకు బయలుదేరారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు సుమారు 25,569 మంది భక్తజనం దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి కోడముక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే శిక్షణ తరగతుల లక్ష్యమని ముస్తాబాద్ ఎంఈఓ రాజిరెడ్డి తెలిపారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. అట్టి శిక్షణ తరగతులు నేటికి 2వ రోజుకు చేరుకున్నాయి. శిక్షణ తరగతులను ఎంఈఓ రాజిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్లపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు ఇటు శిక్షణను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించే విధంగా ఉపాధ్యాయుల బోధన అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇట్టి శిక్షణ తరగతులను నిర్వహిస్తుందని వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వంలో మే మొదటి వారంలోనే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నోట్బుక్లు, యూనిఫామ్లను పాఠశాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. దీంతో ఈ సంవత్సరం అకాడమిక్ ప్రారంభం నుండే విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమయ్యారని వెల్లడించారు. కావున తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులు బాటలు వేయాలని కోరారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య పిల్లలు అందించేందుకు కొరకు తెలుగులో చదవడం, రాయడం, గణితంలో మౌలిక సామర్థ్యాలు సాధించడం కొరకు వృత్తిలో భాగంగా ఈ శిక్షణ ఏర్పాటు చేయబడ్డది. ఈ శిక్షణ 5 రోజుల అనంతరం ఉపాధ్యాయులు పాఠశాలలో ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను పూర్తిగా అమలుపరిచి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరియు ప్రభుత్వ పాఠశాలల పట్ల, ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ వ్యవస్థ పట్ల ప్రజలలో మంచి నమ్మకం కల్పించేటట్లు, అదేవిధంగా విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా, మూతపడ్డ స్కూళ్లను మరియు మళ్ళీ తెరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది. ఈ కార్యక్రమం లోపల ప్రాథమిక స్థాయిలో ఉన్న ఎడ్జిటి ఉపాధ్యాయుల నుండి స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డిఈఓలు, ఎస్ఓలు మరియు ఆర్జేడీలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వరకు ఉదయం 9 గంటల నుంచి 5:30 వరకు స్టేషన్లో ఉండి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ సంవత్సరము ఎప్పుడూ లేని విధంగా నోట్బుక్స్ను
మనకు మే మొదటి వారంలోగానే ప్రతి పాఠశాలకు చేర్చడం జరిగింది. గతంలో ఎంఆర్సీకి నోట్బుక్లు వస్తే ఎంఆర్సీ నుండి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎవరిది వాళ్ళు వారి పాఠశాలకు తీసుకొని వెళ్ళేవారు. కానీ ఈ సంవత్సరం మాత్రము ఏ పాఠశాల నోట్బుక్లు అదే పాఠశాలకు ఇవ్వడం జరిగింది, అదే పాఠశాలలో జంపు చేయడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్స్ కొరకు క్లాత్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల వారికి క్లాత్ ఇవ్వడం జరిగింది. జూన్ మొదటి వారంలోగా 2 జతల యూనిఫామ్ ప్రతి పాఠశాలకు చేరుతాయి. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కూడా, పాఠ్యపుస్తకాలు కూడా మే చివరి వారం వరకు పాఠశాలలోకే డంప్ చేయడం జరుగుతుంది. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొండగట్టు ఆంజనేయాలయం జనసంద్రంగా మారిపోయింది. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ క్షేత్రం జనసంద్రంగా మారింది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాపరులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొండగట్టు చేరుకున్న దీక్షాపరులు ముందుగా కోనేరులో స్నానమాచరించారు. అనంతరం అంజనం దర్శించుకొని మాల విరామ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున నుంచి వర్షం పడడంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలి రావడంతో కొండగట్టు కాషాయవర్ణం శోభితంగా మారింది. మాల విరమణ చేసే స్వాములకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధునీకరించిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరంగా మారిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత భారత్ పథకంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను చేరుస్తున్నామని, రైల్వేల అభివృద్ధి మోడీ నేతృత్వంలో చెందాయని పేర్కొన్నారు. కరీంనగర్ అనపర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, తిరుపతి రైలు 4 సార్లు నడిచేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. గత బీఆర్ఎస్ నేతలు కేవలం లేఖలు ఇవ్వడం తప్ప అభివృద్ధి శూన్యమని వ్యాఖ్యానిస్తూ అతి త్వరలోనే జమ్మికుంట రైల్వే స్టేషన్ ను సైతం గుర్తింపు స్థాయిలో ఆధునీకరణ చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డి ఉన్నారు. हमारा सौभाग्य है कि आज हमारे संजय कुमार गारू जी माननीय पुनर्निर्माण अमृत भारत स्कीम के तहत देश को समर्पित कर रहे हैं. దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఆదర్శ్ స్టేషన్గా మమతా బెనర్జీ గారు ఉన్ననాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతోటి ఈరోజు మళ్ళీ పునః రిపేర్. ఫర్టిలైజర్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ వాళ్ళు నేను ఎంపీ ఉన్నప్పుడు ఢిల్లీ వస్తే వాళ్ళకు ఉండబడేటువంటి వ్యాగన్ అన్లోడింగ్ లోడింగ్కు సంబంధించినటువంటి మెయిన్ రోడ్ దాకా రోడ్డు చాలా, ఇక్కడ మునీందర్ గారు ఉన్నారు, ఆనాడు సమర్థ్ బాబు గారు అందరూ కూడా ఢిల్లీకి వస్తే ఆనాడు అవన్నీ కూడా చాలా చేసినాం. పాపం హమాలి లక్ష్మయ్య ఉండే హమాలి సంఘం సంబంధించి కూడా అనేక రకాలుగా వీలైనంత వరకు అభివృద్ధి చేసినాం. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయి కానీ దాని తర్వాత షిరిడీకి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ఆ రైళ్లు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మనం చేస్తూ మరొకసారి అభినందనలు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసినటువంటి రైల్వే స్టేషన్ల యొక్క ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు, ప్రజలందరికీ, వివిధ పార్టీల నాయకులకు, అధికారులకు, రైల్వే సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా దేశవ్యాప్తంగా 25,000 కోట్లతోని దాదాపు 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈరోజు
దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతోని ఇలా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగా కరీంనగర్, తెలంగాణలో కరీంనగర్, బేగంపేట్, వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ను 27 కోట్ల రూపాయలతోని ఇలా అభివృద్ధి చేసుకుంటున్నాం. మనం మీకు తెలుసు గతంలో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, పొన్నంరావు గారు చెప్పినట్టు వారన్నప్పుడు జరిగింది, తర్వాత నిరాశగా జరిగింది, మధ్యలో మాత్రం గాయమైపోయారు. వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినాం. ప్రజల ఆశీర్వాదంతో గెలిచినాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ, ఇప్పుడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను వారి స్వహస్తాలతో ప్రారంభిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి అమృత్ భారత్ పథకంలో ఈ రైల్వే స్టేషన్ను చేర్చి వచ్చేసారి జమ్మికుంటను చేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.